రోజు గోవుకు కనుక ఈ ఒక్కటి తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తితో పాటు ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి అబర కుబేరులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు. మరి ఈ కనుమ రోజున మనం గోవుకు తినిపించాల్సిన పదార్థాలేంటి, అలాగే ఈ రోజుకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. గోమాతకు మన హైందవ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమాత సేవ చేయడం అంటే ముక్కోటి దేవతల సేవ చేయడమే మన వేద పండితులు చెబుతూ ఉంటారు. మరి అలాంటి ఈ గోమాతకు కనుమ రోజున కనుక ఈ ఒక్కటి తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులతో పాటుగా ఆ గోమాత మనకు సకల ఐశ్వర్య ప్రాప్తిని కలుగజేస్తుంది. మన ఇంట దరిద్రం అనేది ఉంటూ ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం ఎప్పటికీ కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోవడం, అలాగే వేసే ప్రతి అడుగులోనూ మనకు అపజయం ఎదురవ్వడం మనం చవి చూస్తూనే ఉంటాం. అలాంటివి అన్నీ మనం చేసేటటువంటి సాంప్రదాయాలలోనే ఉంటాయి. అంటే మనకు తెలిసి తెలియక మనం పాటించే ఆచార వ్యవహారాలలో, సాంప్రదాయాలలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండడం వల్ల మనం ఇలాంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సంక్రాంతి తర్వాత రోజున జరుపుకునే పండుగ కనుమ. ఈ ఫెస్టివల్ని పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున గోవులకు, ఎడ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. పండుగను పల్లెల్లో చాలా బాగా చేసుకుంటారు. మరి ఈ పండుగ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. కనుమ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున కోడి పందాలు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కనుమ రోజున మాంసాహారం వండుతారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది. గాలిపటాలు ఎగురవేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ పండుగను చేసుకుంటారు. కనుమ రోజున పెరుగును దానం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయంటారు. కనుమ రోజున మినుములు తినాలనే ఆచారం ఉంది. మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చేవి మినుములు. అందుకే వారు మినపగారెలను చేసుకుని తింటారు. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు, ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీధుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయి గుడ్డతో చుట్టి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుంటారు. రైతన్నకు వ్యవసాయంలో అరక దున్నుతూ, బండి లాగుతూ ఏడాదిలో 364 రోజులు ఎడ్లు కష్టపడతాయి. వ్యవసాయ పనుల్లో రైతన్నకు అండగా నిలుస్తాయి. రైతుల కుటుంబం సంతోషంగా ఉండడానికి పశువులు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. అందుకే ఆ పశువులకు కనుమ రోజున రైతన్నలు కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. ఆవులు, గేదెలను చెరువులకు తీసుకెళ్తారు. అక్కడే మట్టితో ఇళ్ల లాంటి గుడులను నిర్మించి వాటి మధ్యలో నిల్చోబెట్టి ఆరాధిస్తారు. అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు. భోగి, సంక్రాంతి, కనుమలు కలిసి 3 రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి ఈ లోకంలో 4 రూపాలలో ఉంటుంది. ఒక రూపం జగన్మాత, అంటే మనకి జన్మనిచ్చిన తల్లి రూపం. రెండవ రూపం ఏంటంటే గోమాత. మూడవ రూపం భూమాత. నాలుగవ రూపం శ్రీమాతగా మనకు కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఆ జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబిక యొక్క 1000 నామాలలో గోమాత అనే పేరు ఒకటి ఉంది. గోవులలో 33 కోట్ల దేవతలు ఉంటారు. గో ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసినట్టే. గర్భగుడిలో చేతులతో పట్టుకొని తాకడానికి అనుమతించరు. అలాగే అలంకరణ కూడా చేయనివ్వరు. గోవుకు అలంకరణ చేస్తే ఆ ఆది పరాశక్తికి అలంకరణ చేసినట్లే. గోవు మరియు దూడ నేల మీద నడుస్తున్నప్పుడు వాటి వెనుకే మనం కూడా నడిచినట్లయితే వాటి కాళ్ళ కింద ఉన్న దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు అవుతుంది. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవుకి మాత్రమే ఉంది. ఇక కనుమ రోజును గోవును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. గోవు కొమ్ముల భాగంలో శివుడు కొలువై ఉంటాడు. కొమ్ముల పైన నీళ్లు జాలువారుతుంటే ఆ నీళ్లు తీసుకొని శిరస్సుపై చల్లుకుంటే త్రివేణి సంగమంలో నీటిని మన ఒంటిపై చల్లుకున్నంత పుణ్యం వస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. గోవు నాసికలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల
నాసికలను పూజిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే గోవు చెవి యొద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారు. అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది. అలానే ఆవు కనుల యొద్ద సూర్యచంద్రులు ఉంటారు. వారిని పూజించడం వల్ల అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఆవు చెక్కిళ్లలో కుడివైపు యముడు, ఎడమవైపు ధర్మదేవతలు ఉంటారు. కాబట్టి వాటిని పూజిస్తే యమబాధలు ఉండవు, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎవరైతే గోవుకు పచ్చగడ్డిని కానీ తోటకూరను కానీ తినిపించడం వల్ల గోవులో ఉండే 33 కోట్ల దేవతలు మనలను ఆశీర్వదిస్తారు. అలాగే ఈ రోజున వీలైతే బెల్లం కూడా తినిపించండి. గోవుకు ముందుగా పసుపు రాసి బొట్లు పెట్టి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత గోవు పాదాలకు పసుపు రాసి నమస్కారం చేసుకోవాలి. గోవుకు ఎంతో ప్రత్యేకత ఉంది అని అందరికీ తెలుసు. గృహప్రవేశాలప్పుడు గోవుని ముందుగా ఆ ఇంటిలో అడుగుపెట్టించి ఆ ఇంటి యజమాని ఇంటిలో ప్రవేశిస్తారు. ఇలా ఇంటిలో ముందుగా ఆవును ప్రవేశించడం వల్ల ఇంటిలో ఉండే దరిద్రం అంతా పోయి ఇల్లు స్వర్గమయం అవుతుంది. ఎవరి ఇంటిలో అయితే గోవు అడుగు పెడుతుందో, అలాగే వారి ఇంటిలో పేడ వేస్తుందో ఆ ఇంటిలో ఎప్పుడు దేనికి లోటు అనేది ఉండదు. ఇంటి ముందు గోవు పేడ వేసిన, గోవు పేడను కల్లాపి చల్లిన లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటికి వస్తుంది. ఏ ఇంటి ముందు అయితే కనుమ రోజున పేడ కల్లాపి చల్లి దానిపై రథం ముగ్గు వేస్తారో ఆ ఇంటికి సకల దేవతలు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు అని పెద్దల నమ్మకం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును అస్సలు కొట్టకూడదు. ఇంటి ముందుకు ఒకవేళ గోవు వచ్చినా చీపురుతో కానీ కర్రతో కానీ వాటిని తోలకూడదు. ఇలా చేస్తే దేవతలు ఆగ్రహించి కూటికి గతి లేకుండా చేస్తారు. కాబట్టి కనుమ రోజున మరిచిపోకుండా గోవుకు పచ్చిగడ్డిని కానీ తోటకూరను కానీ తినిపించండి. తోటకూరను దానం రూపంలో ఇస్తాం కాబట్టి తోటకూరను తినిపించడం వల్ల పెద్దల ఆశీర్వాదాలు దక్కుతాయి. అలాగే ఒకవేళ మీకు సమీపంలో గోవులు లేకపోయినా, మీ ఇంటికి గోవులు రాకపోయినా తోటకూరను శివుని గుడిలో కనుమ రోజున దానం రూపంలో ఇవ్వండి. ఇలా చేసిన మంచి ఫలితాలే కలుగుతాయి. ఎంతో పవిత్రతను కలిగిన గోవుకు కనుమ రోజున దీనిని తినిపించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ రోజున గోవుకు ఇవి తినిపించి అష్టైశ్వర్యాలు పొందండి, సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రతను కలిగిన గోవుకు కనుమ రోజున దీనిని తినిపించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ రోజున గోవుకు ఇవి తినిపించి అష్టైశ్వర్యాలు పొందండి, సంతోషంగా జీవించండి. కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, లేదా ఒకే ప్రాంతంలో ఉన్న ఒక చోట నుంచి ఇంకొక చోటికి తమ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి అందరితో కలిసి పండుగ చేసుకోవాలి అనేటటువంటి ఆరాటంలో, ఆ ఉత్సాహంలో చాలామంది ఈ పండుగకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి 3 రోజుల పండుగని బాగానే చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కనుమ రోజు కాకైనా కదలదు అనే సూత్రాన్ని మన పెద్దలు అనాదిగా చెప్తూ వచ్చారు. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిన వారు, లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన వారు కనుమ రోజు మట్టుకు ప్రయాణం చేయకండి, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోండి అని చెప్పడం అనేది మనకి ఆనవాయితీగా వచ్చిన ఈ వ్యవహారం ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి ఇలాంటి సూక్తుల్లో కానీ, ఇలాంటి మంచి మాటల్లో కానీ విశేషమైన అంశాలు దాగి ఉంటాయి. పండుగను ఎంతో అత్యుత్సాహంతో చేసుకున్నటువంటి ప్రజలు అదే ఉత్సాహంతో వెనుతిరిగి వెళ్ళిపోతే, ఈ ఉత్సాహభరితంగా గడిపిన కాలమంతా వాళ్ళ మనస్సునందు ఉండి అదే ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ వాళ్ళు ఆ ప్రయాణాన్ని సక్రమంగా చేయలేకపోతారు అనే ఉద్దేశంతో కాకి అయినా కూడా కదలదు అని చెప్పారు మన పెద్దలు. ఈవెన్ ఒక చిన్న జీవి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళరాదు అని చెప్పడానికి ఉదాహరణగా ఈ మాటను చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఉత్సాహభరితంగా గడిపిన క్షణాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏదైనా ప్రమాదాలకు గురి అవుతారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాట ప్రచారంలోకి వచ్చింది. మన పెద్దవాళ్ళు నీతి సూక్తులను కానీ సత్యాలను కానీ ఒక్క ముక్కలో చెప్పడం అలవాటు చేసుకున్నారు. పండితులకు, పామరులకు అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. కాబట్టి ఇలా ఒక్క వాక్యంతో ప్రచారమయ్యేటటువంటి
కనుమ రోజు కాకైనా కదలదు అనే విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుమ చెప్పే మాట కలిసి జీవించడమే. తెలుగువాడి పెద్ద పండుగైన సంక్రాంతి కనుమతోనే పూర్తవుతుంది. అందుకే ఇంటికి వచ్చిన చుట్టాలని ఈ రోజున పంపడానికి ఒప్పుకునేవారు కాదు. ఇప్పటికీ కనుమ రోజు ప్రయాణాలని వీలైనంతగా నిరుత్సాహపరుస్తారు పెద్దలు. అలా వచ్చినదే కనుమ రోజున కాకి అయినా కదలదు అన్న సామెత. పొలాన్ని దున్నడం మొదలుకొని పండిన ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం వరకు రైతులకి వ్యవసాయంలో తోడుగా నిలిచిన పశువులకి కనుమ ఒక ఆట విడుపు. అందుకే పశువులు ఉన్న ఇళ్లలో ఈరోజు జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. పండుగ రోజు ఉదయాన్నే వాటికి శుభ్రంగా స్నానాలు చేయిస్తారు. ఆపై మనసారా వాటిని అలంకరిస్తారు. బొట్టు పెట్టడం దగ్గర నుంచి కొమ్ములకు ఇత్తడి తొడుగులు తొడగడం వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అలంకరిస్తారు. వాటికి పందాలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే ఈరోజు పూర్తిగా ఎడ్ల పండుగే. వాళ్ళు ఈ రోజుని మట్టు పొంగలని అంటారు. మట్టు అంటే ఎద్దు అని అర్థం. కనుమకి సంబంధించిన తమిళనాట ఒక కథ ప్రచారంలో ఉంది. అనగనగా ఒక పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకి ఓ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడట. రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకి ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజు చక్కగా తినమని, నెలకి ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడట. నంది చేసిన నిర్వాకానికి ఒళ్ళు మండిన శివుడు, మానవులు రోజు తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించడంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడట. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించడంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయంటుంది ఈ గాథ. గునాట కనుమనాడు తప్పకుండా గారెలను చేసుకుంటారు. కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఉంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలని భావించడము ఉంది. ఈ సమయంలో గారెలను తినడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినడం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమనాడు వరికంకులని ఇంటి చూరికి వేలాడదీసే ఆచారం కూడా ఉంది. పిచ్చుకలు, పావురాళ్ళు వచ్చి తినేందుకు ఈ ఏర్పాటు. మనిషి నాగరికతని నేర్చిన తరువాత అతనికి మిగతా ప్రాణులకి ఒక అడ్డుగోడ ఏర్పడిపోయింది. పిచ్చుకలు, కాకులు, పావురాళ్ళు వంటి కొద్దిపాటి పక్షులు మాత్రమే ఇంకా మనతో కలిసి మనగలుగుతున్నాయి. తన చుట్టూ ఉన్న ఇలాంటి జీవరాశుల ఆకలి తీర్చినప్పుడే మనిషి జీవితానికి సార్థకత. పంచుకోవడం అంటే సాటి మనుషులతోనే కాదు, సాటి జీవులతో కూడా అన్న విలువైన జీవిత సత్యాన్ని అందిస్తుంది కనుమ. ఇంకా ఆవుల మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలిని తినిపిస్తారు. పశువులను తమ కుటుంబంలో ఒకరిగా భావించి వేడుక చేస్తారు. ప్రత్యేకంగా చేసిన పిండి వంటలను వాటికి నైవేద్యంగా పెడతారు. రైతన్నకు వ్యవసాయంలో అరక దున్నుతూ, బండి లాగుతూ ఏడాదిలో 364 రోజులు ఎడ్లు కష్టపడతాయి. వ్యవసాయ పనుల్లో రైతన్నకు అండగా నిలుస్తాయి. రైతుల కుటుంబం సంతోషంగా ఉండడానికి పశువులు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. అందుకే ఆ పశువులకు కనుమ రోజున రైతన్నలు కృతజ్ఞత తెలపడం ఆనవాయితీ. ఇక ఎడ్లను అందంగా అలంకరించి ఆవులు, గేదెలను చెరువులకు తీసుకెళ్తారు. అక్కడే మట్టితో ఇళ్లలాంటి గడులను నిర్మించి వాటిని మధ్యలో నిల్చోబెట్టి ఆరాధిస్తారు. ఇక కనుమ రోజున జోరుగా కోడి పందాలు నిర్వహించడం కూడా ఆనవాయితీ. అయితే ఈ పందాలపై కోర్టు నిషేధం విధించింది. కోట్ల రూపాయల పందాలు నిర్వహించే పందెం రాయుళ్ళు పందెంలో మరణించిన కోడి పుంజును వండుకు తినడానికి పోటీ పడతారు. కనుమ రోజున మాంసాహారం తినడం కూడా ఆనవాయితీ. ఇక కనుమ రోజున మినుములు తినాలనేది సామెత. అయితే శాకాహారులు ఎక్కువగా మినుముతో చేసిన గారెలు, ఆవడలు తినడానికి ఇష్టపడతారు. అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు. భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన 3 రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదని, ఒకవేళ కాదు కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు.
కనుమ రోజున మినుములు తినాలనే ఆచారం ఉంది. మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చేవి మినుములు. అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని కూడా పెంచేందుకు ఉపయోగపడతాయి. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కాని వారు మినుములతో చేసిన గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. కాబట్టి మీరు కూడా కనుమ రోజు ఏ ప్రయాణాలు చేయకుండా 3 రోజులను ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలి అని ఆశిస్తున్నాం. అలాగే సుఖ సంతోషాలతో మీ కుటుంబంలో సంక్రాంతిని జరుపుకుంటారని ఆశిస్తున్నాం.